బిట్స్ ఈవీఎస్ మొదటి ప్రశ్న. కుట్టు యంత్రపు సూది యొక్క చలనం ఏమిటి క్రింది వానిలో? కుట్టు యంత్రపు సూది యొక్క చలనం ఆవర్తన చలనం. సరైన సమాధానం ఆవర్తన చలనం. తర్వాత ప్రశ్న. శాస్త్రీయ భాషలో వీటిని సాధారణంగా ప్రవాహాలని అంటారు. శాస్త్రీయ భాషలో వీటిని సాధారణంగా ప్రవాహాలు అని అంటారు. ద్రవ పదార్థాలు మరియు వాయు పదార్థాలను. తర్వాత ప్రశ్న. మంటను ఉత్పత్తి చేయుటకు అవసరం కాని కారకం క్రింది వానిలో? మంటను ఉత్పత్తి చేయడానికి అవసరం కాని కారకం ఏదంటే నైట్రోజన్. తర్వాత ప్రశ్న. జాబితా 1 జాబితా 2ని జతపరచండి ఇచ్చిన వాటిలో. ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. పిఈటి సీసాలకు ఉపయోగిస్తారు. అదేవిధంగా నైలాన్ పారాచూట్ల తయారీలో ఉపయోగిస్తారు నైలాను. రేయాన్ కార్పెట్ల తయారీలో ఉపయోగిస్తారు రేయాన్ను. పాలిస్టర్ను దుస్తుల తయారీలో ఉపయోగిస్తారు. ఇవి సరైన సమాధానాలు. తర్వాత ప్రశ్న. ఇది హరిత గృహ వాయువు కాదు క్రింది వానిలో? హరిత గృహ వాయువు కానిదేది? నైట్రోజన్ అనేది. మిగిలినవి కూడా హరిత గృహ వాయువులే. నీటావిరి, కార్బన్ మోనాక్సైడ్, మీథేన్. తర్వాత ప్రశ్న. పచ్చికలకు మరియు కాఫీ పంటలకు నీరు అందించుటకు ఉపయోగించే నీటిపారుదల విధానం క్రింది వానిలో? తుంపర పద్ధతి. సరైన సమాధానం తుంపర పద్ధతి సరైన సమాధానం. తర్వాత ప్రశ్న. పుపుస సిరకు సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి క్రింది వానిలో? పుపుస సిరకు సంబంధించి సరైన వాక్యం. ఇది ఆమ్లజన సహిత రక్తాన్ని గుండెకు చేర్చును. ఆమ్లజన సహిత రక్తాన్ని గుండెకు చేర్చును. తర్వాత ప్రశ్న. స్టోలెన్ల ద్వారా సాకీ వ్యాప్తి జరుపు మొక్క క్రింది వానిలో? స్టోలెన్ల ద్వారా సాకీ వ్యాప్తి జరుపు మొక్క ఏదంటే స్ట్రాబెర్రీ మొక్క. తర్వాత ప్రశ్న. జీవావరణ పిరమిడ్లకు సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి క్రింది వానిలో? జీవావరణ పిరమిడ్లకు సంబంధించి. పిరమిడ్ శిఖర భాగంలో ఉత్పత్తిదారులు ఉండవు. ఇది కరెక్ట్. తర్వాత ప్రశ్న. వ్యక్తి మరియు వారు ఉపయోగించే పనిముట్ల యొక్క సరైన సమూహాలను గుర్తించండి క్రింది వానిలో? వ్యక్తి మరియు వారు ఉపయోగించే పనిముట్ల యొక్క సరైన సమూహాలు. రైతు పికాక్స్, క్షురకుడు బ్రష్, అదేవిధంగా దర్జీ బాబిన్స్. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న. ట్రాఫిక్ అవాంతరాలు ప్రమాదాలను నివారించడానికి ప్రతి ఒక్కరూ కూడా అనుసరించవలసిన క్రింది వానిలో? ట్రాఫిక్ నియమాలను అనుసరించాల్సి ఉంటుంది. తర్వాత ప్రశ్న. అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రధాన కేంద్రం. అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రధాన కేంద్రం ఏదంటే పాడేరు. రంపా తిరుగుబాటు. తర్వాత ప్రశ్న. ఈ క్రింది వానిలో ఆంధ్రప్రదేశ్లో పెన్నా నది ప్రవహించని జిల్లా ఏది? ప్రవహించని జిల్లా నంద్యాల. తర్వాత ప్రశ్న. అక్షాంశాలకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి క్రింది వానిలో? అక్షాంశాలకు సంబంధించి బీడీలు మాత్రమే సరైన. అక్షాంశాలు ఒకదానికొకటి ఎప్పటికీ కలవు. అదేవిధంగా అక్షాంశాలు భూమధ్య రేఖకు సమాంతరంగా ఉండే అదృశ్య రేఖలు. ఈ రెండు మాత్రమే సరైనవి. తర్వాత ప్రశ్న. కేరళ రాష్ట్రంలో ప్రధానంగా ఉన్న సహజ వృక్ష సంపద. కేరళ రాష్ట్రంలో ప్రధానంగా ఉన్న సహజ వృక్ష సంపద ఉష్ణమండల సతతహరిత అడవులు ఎక్కువగా ఉంటాయి. ఉష్ణమండల సతతహరిత అడవులు. తర్వాత ప్రశ్న. ఈ సంవత్సరంలో జరిగిన లోక్సభ ఎన్నికలలో అతి తక్కువ ఓటింగ్ శాతం నమోదయ్యింది. 1971వ సంవత్సరంలో జరిగిన లోక్సభ ఎన్నికలలో అతి తక్కువ ఓటింగ్ శాతం నమోదయ్యింది. తర్వాత ప్రశ్న. ఈ క్రింది వానిలో ఉపగ్రహాలు లేని గ్రహాలను గుర్తించండి. ఉపగ్రహాలు లేని గ్రహాలు. బుధుడు, శుక్రుడికి ఉపగ్రహాలు లేవు. బుధుడికి, శుక్రుడికి ఉపగ్రహాలు లేని గ్రహాలు.
తర్వాయి ప్రశ్న ఢిల్లీ సుల్తాన్ రాజవంశాల్లో అత్యధిక కాలం పరిపాలించిన వంశం. ఢిల్లీ సుల్తాన్ రాజవంశాలలో అత్యధిక కాలం పరిపాలించింది తుగ్లక్ వంశం. తర్వాయి ప్రశ్న ఇది వ్యవసాయానికి భౌతిక పెట్టుబడి. వ్యవసాయానికి భౌతిక పెట్టుబడి ఇచ్చిన వాటిలో నేల. వ్యవసాయానికి భౌతిక పెట్టుబడి నేల. తర్వాయి ప్రశ్న సింధులోయ నాగరికత కాలం నాటి గొప్ప మహాస్థాన వాటిక ఈ నగరంలో బయటపడింది. సింధులోయ నాగరికత కాలం నాటి గొప్ప స్థానవాటిక మొహంజొదరోలో బయలుపడింది. మొహంజొదరో. తర్వాయి ప్రశ్న ఈ పాండ్యరాజు పరిపాలనను మార్కోపోలో ప్రశంసించాడు. ఏ పాండ్యరాజు యొక్క పరిపాలనను మార్కోపోలో ప్రశంసించాడు? కులశేఖరుడు యొక్క పరిపాలనను మార్కోపోలో ప్రశంసించాడు. తర్వాయి ప్రశ్న స్వతంత్ర భారతదేశ మొదటి ఆరోగ్య శాఖ మంత్రి ఎవరి క్రింది వానిలో? రాజ్ కుమారి అమృత్ కౌర్. స్వతంత్ర భారతదేశ మొదటి ఆరోగ్య శాఖ మంత్రి. మెథడాలజీ జ్ఞాన సముపార్జన ఎప్పుడూ కూడా పరస్పరాశ్రితంగా ఉంటుంది. పెద్దల కంటే పిల్లలు బాగా పరిశీలిస్తారు, బాగా గ్రహిస్తారు. జ్ఞానాన్ని సృష్టించడంలో వాళ్ళకున్న సామర్థ్యాన్ని, పాత్రను మనం గుర్తించాలని తెలిపింది క్రింది వానిలో? ప్రొఫెసర్ ఎస్ పాల్ శర్మ గారు. తర్వాయి ప్రశ్న విలువ ఆధారిత నిర్ణయంతో కూడిన అంతిమ ముగింపునివ్వడాన్ని ఎలా అంటారు? విలువ ఆధారిత నిర్ణయంతో కూడిన అంతిమ ముగింపు ఇవ్వడాన్ని మూల్యాంకనము అంటారు. ఏమంటారు? మూల్యాంకనం. తర్వాయి ప్రశ్న కార్డు బోర్డు లేదా చెక్క బోర్డు మీద ఖచ్చితమైన దూరంలో రంధ్రాలుండే బోధనోపకరణం క్రింది వానిలో? కార్డు బోర్డు లేదా చెక్క బోర్డు మీద ఖచ్చితమైన దూరంలో రంధ్రాలుండే బోధనోపకరణం ఏదంటే పెగ్ బోర్డు. తర్వాయి ప్రశ్న సాంఘిక పరిసరాల్లో హృదయపూర్వకంగాను ఉద్దేశపూర్వకంగాను కొనసాగే ఒక కార్యకలాపమే ప్రాజెక్ట్ అని నిర్వచించింది క్రింది వానిలో? సాంఘిక పరిసరాల్లో హృదయపూర్వకంగాను ఉద్దేశపూర్వకంగాను కొనసాగే ఒక కార్యకలాపమే ప్రాజెక్టు నిర్వచించింది ఎవరంటే కిల్ పాట్రిక్ నిర్వచించారు. కిల్ పాట్రిక్ ఇంపార్టెంట్. తర్వాయి ప్రశ్న సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాల రూపకల్పనలో అనుసరించే మార్గదర్శక సూత్రాలను గుర్తించండి క్రింది వానిలో? సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాల రూపకల్పనలో అనుసరించే మార్గదర్శక సూత్రాలు ఏబిసి మాత్రమే సరైనవి. సమ్మిళిత విధానము, నిరంతర సమగ్ర మూల్యాంకనము, అదేవిధంగా నిత్య జీవిత అనుభవాలకు పాఠ్యాంశాలకు అనుసంధానం. ఇది రాంగ్. తర్వాయి ప్రశ్న క్రమబద్ధ శిక్షణ ఉపగమం కిందకి రాని అంశం క్రింది వానిలో? వివిధ సబ్జెక్టులను వేరు చేయడం అనేది క్రమబద్ధ శిక్షణ ఉపగమం కిందకి రాదనమాట. మిగిలినవి కూడా సరైనవి. సాంకేతికతను ఉపయోగించడము, వివిధ సబ్జెక్టుల మధ్య లోతైన అధ్యయనము, అదేవిధంగా విద్యార్థుల యొక్క పరిశోధనకు వీలు కల్పించడం, అనేవి క్రమబద్ధ శిక్షణ ఉపగమం కిందకు వస్తాయి అనమాట. 4,000 రాంగ్. ఇవి కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్. థ్యాంక్ యూ.